హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు బ్లౌజ్ మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. నేను బ్యాక్ మార్కింగ్ ఎలాగన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ అయితే పెట్టాను అనమాట. ఎలా కొలత వేసుకోవాలి, వేసుకున్న తర్వాత దానికి డిజైన్ నెక్ ఎలా డ్రా చేయాలని నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఫస్ట్ మనం బాక్స్ లాగా అయితే వేసేసుకుంటాం కదా, అప్పుడు మనం రౌండ్ ఎలా తిప్పాలి, ఏదైనా మోడల్ నెక్ కావాలంటే ఎలాగన్నది నేను చూపిస్తున్నాను. ఒక బీస్ ముక్క తీసుకొని ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ నేను చూపిస్తున్నట్టుగా ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ మీకు నెక్ గీయటం వచ్చేసింది కాబట్టి నేను అది చూపించట్లేదు, ఫ్రంట్ హ్యాండ్స్ చూపిస్తాను. ఓకేనా? వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత దాని మీద అప్పుడు కరెక్ట్గా వస్తే అప్పుడు ఇలా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా? 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఎందుకు వేసుకోవాలంటే డైరెక్ట్గా క్లాత్ మీద, మామూలుగా అయితే మీరు ట్రేస్ పేపర్ మీద వేసేసుకుంటే ఏమన్నా తప్ప వస్తే మళ్ళీ చెప్పేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ఒక పక్క వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీకు హ్యాండ్ తిప్పడం కూడా రావాలి, అలాగే ఏంటంటే ట్రేస్ పేపర్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనం క్లాత్ మీద వేసుకోవడం కూడా రావాలి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఓన్లీ డిజైన్ ఏమీ లేకుండా నెక్ వరకు వేసుకుని అక్కడక్కడ బుటీస్ వేసుకున్నప్పుడు మనం ట్రేస్ పేపర్ యూజ్ చేయగల ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మన మెజర్మెంట్స్ క్లాత్ మీద వేసేసుకున్న తర్వాత ఇలా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడలు ఇలా డాట్ పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందంటే అప్పుడు దాని మీద లైన్ అయితే వేసేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? చూడండి, వీడియో 1-2 సార్లు చూస్తే నేను ఎలా గీస్తున్నాను, ఎలాగా వేస్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది, అప్పుడు మీకు వస్తుంది. ఓకేనా? 1-2 సార్లు వీడియో చూసి నేర్చుకోండి. నెక్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నేను హ్యాండ్స్ వేసి చూపిస్తున్నాను. చూడండి, మన క్లాత్ ఏదైతే మన మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో బ్లౌజ్ కానీ అది మొత్తం ఫస్ట్ కొలత వేసేసుకొని ఇలా జాకెట్కి మనం ఖర్చులు వదిలేసేసుకొని మనం ఓన్లీ ఎక్కడైతే వర్క్ చేస్తామో దానికి వరకే మనం వేసుకుంటాం మెజర్మెంట్స్. ఓకేనా? ఖర్చులకైతే మనం క్లాత్ అయితే వదిలేసుకుంటాం. ఇంతవరకు ఉంది. మళ్ళీ మరి ఖర్చులు కావాలి కదా, మనం ఓన్లీ వర్క్ చేయడానికి కాదు, ఖర్చులకు కూడా కావాలి. అయితే మళ్ళీ అతుకులు అవన్నీ వస్తే, వర్క్ చేసిన బ్లౌజ్కి అతుకులు వస్తే అస్సలు బాగోదు. 1-2 సార్లు చూసుకొని కొలతలు అప్పుడైతే మీరు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మగ్గం వర్క్ చేసినప్పుడు బ్లౌజ్ ఏదైనా సరే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది తీసుకోవాలి, కొలతలు కూడా 1-2 సార్లు చూసుకొని వేసుకోవాలి. కొత్తలో కాబట్టి అలవాటైపోతే ఆటోమేటిక్గా మీరే వేసేసుకుంటారు, చాలా ఫాస్ట్గా వేసేసుకుంటారు. హ్యాండ్ చూసారా, సింపుల్గా వేసాను. హ్యాండ్ కొలతలు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను నేను. బ్యాక్ వేసేసాము, ఒక హ్యాండ్ వేసేసాము, 2 హ్యాండ్స్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నా. కొలతలు అనేది 1-2 సార్లు చూసుకొని వేసుకోండి, అదే వస్తుంది. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చూసుకొని మీరు అయితే నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. కొలతలు మీరు ఎంత బాగా వర్క్ నేర్చుకున్నా కొలతలు వేసేటప్పుడు తప్పు వేయకూడదు. ఎందుకంటే మీరు కరెక్ట్గా వేయలేదనుకో అది కుట్టడానికి కరెక్ట్గా రాదు. మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకి అది మనం ఎంత అందంగా కుట్టినా అది సరిగ్గా మనం పైకి కిందకి కుట్టేసామనుకో ఎక్కువ తక్కువ బ్లౌజ్ అందం అనేది పోతుందన్నమాట. మెజర్మెంట్స్ మాత్రం బాగా నేర్చుకోండి. టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అది చేస్తారు కాబట్టి వాళ్ళు ఈజీగా వేసేసుకుంటారు. బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు, అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళకి నా కొలతలు చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. టైలరింగే రానవసరం లేదు, మన మెజర్మెంట్స్ వేయడానికి టైలరింగ్ రాకపోయినా మనకి కొలతలు రావు, జాకెట్ కొట్టడం రాదు, అసలు టైలరింగ్ టచ్ చేయలేదు అన్న వాళ్ళకి కూడా మనం ఈ కొలతలు అయితే వేసుకోవచ్చు, వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నేను వేస్తున్నట్టు చూడండి, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి 1-2 సార్లు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు మళ్ళీ అర్థం కాలేదని ఒక సిస్టర్ అడిగారు, 2-3, నేను అందుకే మళ్ళీ మీకోసం పెడుతున్నా. ఫ్రంట్ కూడా మనం క్రాస్ కటింగ్ అవి కాకుండా ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే మొత్తం ఇలా మొన్న చూపించాను, ఆల్రెడీ రీసెంట్గా పెట్టాను, ఒక డిజైన్ పెట్టాను బ్లాక్ కలరు, బ్యాక్ ఓపెన్ కదా, అలాంటి దానికి ఎలా మెజర్మెంట్స్ వేసుకోవాలని నేను చూపిస్తాను అనమాట. ఓకేనా? బ్యాక్ ఓపెన్కి ఎట్లా వేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నా. ఇంకొంచెం బ్యాక్ కట్టేసాను, హ్యాండ్స్ 2 హ్యాండ్స్ వచ్చినాయి, ఇదేమో ఫ్రంట్ వచ్చిందనమాట. ఇక్కడ చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏముండదు. 1-2 సార్లు చూస్తే కొలతలు వేసుకోండి. ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని 1-2 సార్లు వేసుకున్నారనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంట్లో జాకెట్ పీసులు ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయండి ఫస్ట్. అలాగే నెక్ 1 పాయింట్ 2 పాయింట్లు హాఫ్ పాయింట్ అది కూడా చూసుకోండి. మీరు పెంచేశారనుకో తర్వాత లైన్ అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. కరెక్ట్గా కొలతలు అనేది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్ కొలిస్తే సరిపోతుంది.
ఫ్రంట్ నెక్ ఎక్కడ పెడుతున్నాము, ఒక 1/2 ఇంచ్ పెంచమంటున్నారా తగ్గించమంటున్నారా అది కూడా చూసుకోవాలి. ఇలా ఒక బీస్ ముక్క తీసుకొని టేపు స్కేల్ ఉంటే మనం కొలతలు అయితే వేసేసుకోవచ్చు. ఖర్చులకు కూడా చూసుకోవాలి, క్లాత్ సరిపోతుందో లేదో కూడా చూసుకోవాలి. ఓకేనా. మ్యాక్సిమం మీరు కొత్తలో వేసేటప్పుడు ఏంటంటే 1 మీటర్ అట్లా తీసుకోండి. ఓకేనా. మీకు మీటర్ అయితే ఖర్చులకి వాటికి సరిపోతుంది. మీరు కొంచెం అటు ఇటు ఫ్రంట్ ఏంటంటే అటు ఇటుగా వేసినా సరే మీకు క్లాత్ అనేది సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మనకి ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా గీస్తున్నానో ఏంటో అనేది 1-2 సార్లు చూసి నేర్చుకోండి. నెక్ గీయటం చాలా ఈజీ. ట్రేస్ పేపర్ మీద వేసి మనం ఫ్రంట్ హ్యాండ్స్ వేయాలంటే డిజైన్ గీసిన దానికైతే ఓకే, కానీ డిజైన్ ఏమీ లేకుండా అక్కడక్కడ బుట్టీస్ వేసుకునే వాటికైతే ఇలాగైతే సరిపోతుందన్నమాట. ఓకేనా. ఫ్రంట్ ఏంటంటే ఇది మొత్తం గీస్తున్నాను. ఇలాగా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఇలా సంక్ వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మనకి ఏదైనా మొత్తం గీస్తే కానీ అది ఎక్కడ ఏంటనేది అర్థం కాదన్నమాట. కొత్తలో ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట. ఫస్ట్లో మీకు కొలతలు వేసినప్పుడు ఏంటంటే ఒక 30 మినిట్స్ పడుతుంది. మీకు బాగా వచ్చేసింది అన్నప్పుడు ఒక 15 మినిట్స్లో మీరు కొలతలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. ఫస్ట్లో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏది ఎక్కడ వేసుకోవాలి, సరిపోతుందా లేదా, ఖర్చు కొద్దిలేమా లేదా, హ్యాండ్స్ ఎక్కడ వేసుకోవాలి, ఫ్రంట్ ఎక్కడ వేసుకోవాలి కన్ఫ్యూజ్ అవుతారు. మీకు అలవాటైతే ఆటోమేటిక్గా మీకు ఈజీగా 15 మినిట్స్లో మీకు మెజర్మెంట్స్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఇదైతే మీకు ఈజీగా ఉంది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఒకసారి 2 సార్లు వేసి రాలేదని మాత్రం అనుకోవద్దు. ఏదైనా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలన్నమాట. రాలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు వీడియోస్ చూసి నేర్చుకోవడం, దగ్గరుండి చెప్పిన దానికి వీడియోస్ చూసి నేర్చుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది కదా. మీకు ఏదైనా రాంగ్ వేశారనుకో నేను వెంటనే చెప్పడానికి ఉంటుంది. మీరు చూసి నేర్చుకోవడం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అడుగుతున్నారు కుట్టు అనేది ఒకసారి కుట్టేసి 2 సార్లు కుట్టేసి రావట్లేదు అనుకుంటున్నారు. అలాగేం కాదు, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏంటంటే ఇంకొకసారి వీడియో చూడండి, ఎక్కడ ఎలా వేస్తున్నానో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మెజర్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా వేస్తున్నానని చూడండి. ఒకసారి చూసి ఎక్కడ మీరు తప్పు వేస్తున్నారు, ఎక్కడ రైట్ వేస్తున్నారా అది చూసుకోండి. మీకు ఏదైతే రాలేదో అది మళ్ళీ వేసుకోండి. మీకు బ్యాక్ వచ్చేసిందా అది పక్కన పెట్టేసి హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూడండి. అప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఎలా వేసుకోవాలో చూడండి. ఒక్కొక్కటి నేర్చుకోండి. ఫస్ట్ ఏంటంటే బ్యాక్ మొత్తం కంప్లీట్గా వచ్చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోండి. హ్యాండ్స్ చాలా ఈజీ, నేను చూపించాను 2-3 ఈజీగా ఉన్నాయి, ఎలా వేసుకోవాలో కూడా చూపించాను. అలా వేసుకోండి. ఫ్రంట్ ఒకటి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేను అందుకే మళ్ళీ చూపిస్తున్నాను కదా, చూసి నేర్చుకోండి. బ్యాక్ మీరు పర్ఫెక్ట్గా వేసేసినట్టయితే మీకు హ్యాండ్స్ అనేది కొంచెం అటు ఇటుగా వేసినా సరిపోతుంది అనమాట. అంటే హ్యాండ్స్ కూడా మనం కరెక్ట్గా వేయాలనుకో, తప్పు వేస్తే మనం బయట స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గా వేయకుండా మనం నచ్చినట్టు వేసేస్తే ఊరుకోరు. ఎందుకంటే వర్క్ వచ్చి చాలా కాస్ట్లీ చేయించుకుంటారు కదా, 3000 to 4000 చేయించినప్పుడు మన మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఓకేనా. 1-2 సార్లు చూసి వీడియో బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా వర్క్ అయినా, మెజర్మెంట్స్ అయినా, డిజైన్స్ అయినా ఏదైనా సరే మీకు 1-4 సార్లు చూసి నేర్చుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా. మొత్తం మనకి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ ఇలా క్లాత్ మొత్తం చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.